నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2023-24 రబీలో కరువు పరిస్థితిపై కేంద్ర కరువు బృందం సమీక్ష. ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధరా. నాటుసారా, అక్రమ మద్యం రవాణా, అమ్మకం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన సెట్ సిఐ విశ్వనాథరెడ్డి. నంద్యాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ భూముల వేలంపాట. కొలిమిగుండ్లలో పాల్గొన్న తహసీల్దార్ సునీతాబాయి. 2023-24 రబీ సీజన్ లో ఏర్పడిన కరువు పరిస్థితులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కేంద్ర కరువు బృందానికి వివరించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కరువు పరిస్థితుల అధ్యయనంపై కేంద్ర కరువు బృందం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్నయ్య పుండిక్రావు గార్మేర్ ఐఏఎస్, త్రాగునీరు పారిశుద్ధ శాఖ డిప్యూటీ అడ్వైజర్ పిహెచ్డి ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ సోనీలకు వివరించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 రబీకి సంబంధించి 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 33% నుంచి అధిక పంట నష్టం, 59,207 హెక్టార్లలో పప్పు శనగ, మినుము, కంది, పొగాకు, జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట సాగు చేసిన 58,011 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ వివరించారు. 2023-24 సంబంధించి అక్టోబర్ నుండి మే నెల వరకు -21.14% వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. భూగర్భ జలాలకు సంబంధించి 2023 మే నెలలో 6.24 మీటర్ల లోతులో ఉండగా నవంబర్ నాటికి 7.1 మీటర్లకు, మే 2024 నాటికి 11.42 మీటర్ల లోతుకు వెళ్లాయని కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు ఎండిపోవడం కారణంగా నీటి వనరులు లేక ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశామన్నారు. రబీ 2023-24లో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 58,011 మంది రైతులకు సంబంధించి 59,207 హెక్టార్లకు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం 57.30 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనను పంపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ, అర్బన్ వాటర్ సప్లై నష్టం వివరాలను పూర్తిగా తెలియజేశారు. ఉపాధి హామీ కింద 100 రోజుల పని దినాల కల్పన, అదనంగా 50 రోజుల పనుల కల్పన తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ అధికారులు మాట్లాడుతూ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. రబీ 2023-24లో కరువు పరిస్థితిపై ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వివరాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఎంతమంది 100 రోజుల పని పూర్తి చేసుకున్నారు, గత 5 ఏళ్లలో 100 రోజుల పని పూర్తి చేసిన మండలాలు ఎన్ని ఉన్నాయి, ఉపాధి హామీ కింద అదనంగా మరో 50 రోజుల పని దినాలు ఎక్కడెక్కడ కావాలి అని అడుగుతున్నారు. గత ఏడాది వెజ్ ఎంప్లాయ్మెంట్, క్రాప్ కటింగ్, ఎక్స్పెరిమెంట్ పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యమ శాఖ అధికారి నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ మనోహర్, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, డిఆర్ఓ మల్లికార్జున్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ వెంకటరమణయ్య, డ్రామా పిడి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. How much was the decline in rainfed area? Yield decline. Yield is declined by 57%, sir. In rainfed area? Yes, sir. Okay, and in KC Canal?
నంద్యాల ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సిఐ విశ్వనాథరెడ్డి హాజరయ్యారు. మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వారు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలైన గంజాయి వంటి వాటిని తీసుకోరాదని, అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని పేర్కొన్నారు. సమాజంపై, కుటుంబాలపై, విద్యార్థి భవిష్యత్తుపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. మత్తు పదార్థాలను దరి చేరకుండా విద్యార్థి దశను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత స్థానాలను చేరాలని కోరారు. డ్రగ్స్ తీసుకున్న వారి గురించిన సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మనకు జూన్ నెల 26న ఇంటర్నేషనల్ డ్రగ్ డే అగైనెస్ట్ ద డ్రగ్ అబ్యూస్ సందర్భంగా మనం ఒక 12 days ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మన స్టేషన్ పరిధిలో కండక్ట్ చేశాము. ఇది మొత్తం స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్క స్టేషన్ పరిధిలో కూడా చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం అడగడం జరిగింది. సారు పాజిటివ్గా స్పందించి పాలిటెక్నిక్ సారు విద్యార్థులకు మేము అడిగిన వెంటనే సమావేశపరిచి వీళ్ళకు మనము యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్న బారిన పడడానికి కారణాలు ఏమి, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, యువత ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మనం స్టూడెంట్ దశలో ఉన్న ఈ విద్యార్థులకు మనం ఎన్లైట్ చేస్తే వాళ్ళ దారిన పడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి, వాళ్ళకి కావాల్సిన గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారు. అదేవిధంగా దీని బారిన పడితే వాళ్ళు ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళకు వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నార్కోటిక్స్ తీసుకున్న వాళ్ళు వన్స్ ఆ కంట్రోల్లోకి వెళ్తే వాళ్ళపైన వాళ్ళకి కంట్రోల్ ఉండదు, అవి డైరెక్ట్గా నార్కోటిక్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అది తీసుకుంటే కానీ వాళ్ళు మొదల వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా ఈ నార్కోటిక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు చెడు వ్యసనాలకు దారి తీసి చెడు వ్యక్తులతోనే సావాసం చేయబడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ దూరమై వాళ్ళు చివరకు ఏకాకిగా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం కూడా వీళ్ళ పైన ఎన్నో ఆశలతో ఇక్కడ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ వెళ్తుంది. వాళ్ళు ఎవరు ఈ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న విద్యార్థులకు యాజమాన్యం ద్వారా సమావేశపరిచి వాళ్ళకి ఎన్లైట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళు కూడా విద్యార్థులు చాలా పాజిటివ్గా స్పందించినారు. సో ఈ కార్యక్రమంలో మనకు అవకాశం ఇచ్చినందుకు ఎస్వి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ యాజమాన్యానికి ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు మన సిఐ గారు విశ్వనాథరెడ్డి గారు కండక్ట్ చేశారు. చాలా చక్కని విషయాలు చెప్పడం జరిగింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని పిల్లలు మంచి మార్గంలో మాత్రమే ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆయుష్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ప్రాధికార సంస్థ సహకారంతో పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 6:30 నుండి 8:30 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ కోడిగుడ్డుపై 60 రకాల యోగా ప్రక్రియలను గీయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులను యోగా చేయడం ద్వారా దూరం చేయవచ్చన్నారు. మానసిక, శారీరక, దీర్ఘకాలిక రోగాలు రాకుండా చేయవచ్చన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను చేయాలని కోరారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఇండోర్ స్టేడియం పద్మావతి నగర్ నందు రేపు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నాము. ఆధునిక జీవనశైలితో వచ్చే వ్యాధులకి మందుల కన్నా కూడా మన వ్యాయామం అనగా యోగాకు సంబంధించినవి చేయడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతున్నాను. ప్రపంచ యోగా డే సందర్భంగా మన నంద్యాల పట్టణంలో ఈ పద్మావతి నగర్లో ఇండోర్ స్టేడియంలో ఈ యోగా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం మీద ఏర్పాటు చేయడం జరిగినది. సో ఈ యోగా అనేది మనిషి ఆరోగ్యానికి ఉదయమే మనం యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి
మనం ప్రతిరోజు యోగా ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు యోగా చేసినా కూడా హెల్దీగా ఉంటామనేది మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ యోగా రేపు ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో ప్రతి ఒక్కరు ఈ పద్మావతి నగర్లో ఉండే ఇండోర్ స్టేడియంలో పాల్గొని అక్కడ చూపించే యోగా ఆసనాలు కానీ ఇవి కానీ మనం రోజు ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కోడిగుడ్డుపై 60 యోగాసనాలు వేశాను. ఈ బొమ్మ వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఇది మైక్రో బ్రష్ ద్వారా వేశాను. గతంలో యోగా చిత్రాలు చాలా డిఫరెంట్గా వేశాను. ఈసారి కోడిగుడ్డుపై అంటే అది వంకరగా ఉంటుంది కానీ కొంచెం వినూత్నంగా వేయాలని చెప్పి కొంచెం కష్టపడేశాను. ఇది వేయడానికి 2 గంటల సమయం పట్టింది. యోగా చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. ముందుగా ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది, కండరాల బలము దృఢంగా ఉంటుంది, నీరసం ఉండదు, శక్తివంతులుగా ఉంటాము. పూర్వము యోగులు ఈ ధ్యానం యోగా చేసి 100 సంవత్సరాలు బతికారు. అంటే సంపూర్ణ ఆయుష్ అప్పుడు. ఇప్పుడు అంత ఆయుష్ లేదు. 60 ఏళ్ళకే మనిషి స్టాండర్డ్గా ఉండడం లేదు. కావున ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విధంగా వినూత్నంగా వేశాను. నంద్యాల సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 మండలాలైన నంద్యాల, మహానంది, బండాత్మకూరు, గడివేంల, పాణ్యంలలో నాటు సారాయి, గంజాయి, అక్రమ మద్యం రవాణా, ఇతర రాష్ట్రాల నుండి మద్యం అమ్మకాలు, రవాణా, మత్తు పదార్థాల అమ్మకం, వాడకం వంటి వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం, నాటు సారాయి అమ్మకం, తయారీ తదితర వాటి గురించి సమాచారం ప్రజలకు తెలిసినట్టయితే సెడ్ అధికారులకు సమాచారం అందించాలని, పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు సెడ్ పనిచేస్తుందని సిఐ పేర్కొన్నారు. నా పేరు జి విశ్వనాథ్ రెడ్డి, నంద్యాల ఎస్సీబీ ఇన్స్పెక్టరు. నంద్యాల ఎస్సీబీ స్టేషన్ పరిధిలో 5 మండలాలు వస్తాయి మనకు. నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాణ్యం. ఈ 5 మండలాల్లోనూ కూడా మనం నాటు సారాయికి సంబంధించిన స్థావరాలపైన నాటు సారాయి అమ్మిన, అదేవిధంగా రవాణా చేసిన, అదేవిధంగా ఇతర రాష్ట్రాల మధ్య మన ఎక్కడ ఉన్నా కూడా మనం వాటిపైన దాడి చేసి కేసు నమోదు చేస్తున్నాము. అక్రమంగా మద్యం అమ్ముతున్న బెట్టి షాపులైనా కానీ ఇతరత్ర ఏదైనా గంజాయికి సంబంధించిన, నార్కోటిక్స్ సంబంధించిన ఉన్న క్రైమ్స్ సంబంధించిన ఎటువంటి ఉన్నా కూడా వాటన్నిటిపైన కూడా దాడులు చేసి అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాత ముద్దాయిలను కూడా మనము తహసీల్దార్ వద్ద, కన్సర్న్ మండల తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేసి తదుపరి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను కట్టడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. ఈ విధంగా మనము మన నంద్యాల స్టేషన్ పరిధిలో క్రైమ్కి సంబంధించిన విధంగా చేస్తున్నాము. అదే విధంగా అందరికీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎక్కడున్నా కానీ నాటు సారాయికి సంబంధించి కానీ, ఇతర రాష్ట్రాల మధ్యలకు సంబంధించి కానీ, బెల్ట్ షాపులకు సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు చేరవేయాల్సిందిగా కోరుతున్నాము. మా నెంబరు 9440902586. ఖచ్చితంగా ఈ నెంబర్కు సమాచారం ఇస్తే మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా ప్రజలకు ఇంకా మరింత సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ధైర్యంగా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మేము ఖచ్చితంగా గోప్యంగా ఉంచి ఆ ప్రాంతంలో కానీ ఆ ఏరియాలో కానీ మనము ఎటువంటి ఈ అక్రమాలను అరికట్టి నేరాలను నియంత్రించి అక్కడ ఒక పీస్ఫుల్ లైఫ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ప్రజలను ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాము. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగితే వాళ్ళపైన ఏమవుతుంది, హిస్టరీ సీట్ ఒకటి ఓపెన్ చేస్తుంది. తదుపరి వాళ్ళు ఇంకా క్రైమ్ ఉన్నాడు పీడీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని చేస్తారు. ఈ విధంగా రకరకాల వ్యక్తులు వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైనా మనిషి మారకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఆగిపోతాయి ఆటోమేటిక్గా. ఏదైనా మంచి సొసైటీ కోసమే కదా మనం గవర్నమెంట్ వాళ్ళకందరికీ స్కీమ్స్ కానీ ఏదైనా కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా పాత కేసులు అట్లే ఇన్వాల్వ్ వాళ్ళలో ఎటువంటి సత్ప్రవర్తన లేదంటే వాటిపైన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంది.
నంద్యాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సుందరాకాండ ఆధ్యాత్మిక ప్రవచనాలు డాక్టర్ దివ్యగిరివాచార్యుల వారిచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు హనుమంతుని యొక్క సుగుణాలు, హనుమంతుని బలాలను వివరించే ప్రవచనాలు వివరించారు. సుందరాకాండ ఎంతో సుందరమైనదని, మానవునికి కష్టాలు వచ్చినప్పుడు సుందరాకాండను పారాయణం చేయడం ద్వారా అన్ని కష్టాలు తొలగించబడతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంటారా చిన్నవాడు హనుమంతుడి గురించి నువ్వు ఊహించుకుంటావు. కాబట్టి హనుమంతుడు నాయన అక్కడ కూర్చున్నాడు. అతని బలం అతనికి తెలియదు, అదే శాపం, ఋషులు ఇచ్చినటువంటి శాపం. కాబట్టి అతన్ని బలము తెలిసేటువంటి విధంగా మనం ఉత్సాహపరుద్దాము. ఆ ఉత్సాహపరిస్తే అతనే అన్నీ కూడా చేస్తుంటాడు. కాబట్టి అందుకని అతన్ని ఉత్సాహపరచడం కర్తవ్యము అని చెప్పి ముందు జాంబవంతుడు పొగట్టం ప్రారంభించగానే వానరులంతా కూడా విశేషంగా పొగిడితే హనుమంతుడు కాస్త బలవంతుడు జరిగింది. అటువంటి మీ సహకారం ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అందువల్ల ఈ ప్రాంతం వాతావరణం బాగుంది కాబట్టి మనకి వీళ్ళ కార్యక్రమాలు రోజుల్లో ఏదన్నా ఒక కార్యక్రమానికి ముందుకు వెళ్ళొచ్చు. అది నేనున్నప్పుడు, ఎందుకంటే నేను లోక సంచారి, ఒక 2 కాళ్ళు కాదు 4 కాళ్ళు ఉన్నాయి. నాకు ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. కాబట్టి నా కార్యక్రమాలన్నీ 2 నెలలు 3 నెలలు ముందు ఉంటాయి. మా పుస్తకాలకు వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ 2 రోజులు కూడా సహకరించినటువంటి మీ అందరికీ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపన్నత ఉండాలని, ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని చెప్పి నేను భావిస్తూ, నా యొక్క భక్తితో పాపం సత్యనారాయణ గారు కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఏదో సత్కరించాలని చూశారు. ఆ దంపతులు యోగ్యవంతులు, వాళ్ళందరికీ భగవంతుడు వారిని నమ్మి అట్లాగే యువగా అదేవిధంగా అనేక మంది మరి ఇక్కడికి వచ్చినటువంటి కేవలంగా నేను కూడా పాపం ఈ రోజు వచ్చి ఆశాంతాన్ని కూడా ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఈ కార్యక్రమానికి రావటం ఈ భక్తుల యొక్క సహకారంతో ఉంటుంది. లేకపోతే కుర్చీలకు ఆసనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. మంగళం వెంకటేశాయ మహనీయకు. పాపం ఆయనకు కూడా తప్పకుండా భగవద్ అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూముల కౌలుకు గాను దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో పాడిన వేలంలో ఆలయానికి 1,65,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో ఆంజనేయ శర్మ పేర్కొన్నారు. ఈ వేలంలో ఆలయ ఇన్స్పెక్టర్ గా కోటపాడు గ్రూప్ దేవస్థానం ఈవో వేణునాథరెడ్డి పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. వేలం పాటలో 20 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్నాల వెంకటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమట్టం ముందు ఈరోజు భూముల యొక్క వేలం నిర్వహించడం జరిగింది. ఈ దేవస్థానం భీమేశ్వర స్వామిని పెట్టి 1542 సర్వే నెంబర్లో 6 ఎకరాల 66 సెంట్లు. ఈ మొత్తానికి గతంలో 91,000 అంటే పోయినసారి 91,000 ఇచ్చింది. ప్రస్తుతము 2,56,000 వచ్చింది గుర్తా. అంటే గతానికంటే ఈసారి 1,65,000 ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరింది. దీంట్లో 20 మంది బిల్డర్స్ అంటే వేలం పాట పాడడానికి 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరిగింది. తర్వాత ఈ యొక్క భూముల వేలానికి అధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథ్ రెడ్డి గారిని ఇన్స్పెక్టర్గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్ సన్నాల రెడ్డి, కృష్ణారెడ్డి చైర్మన్ తిరుపం రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. యొక్క రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో 91,000, ఈసారి 2,56,000. గతానికి పోల్చుకుంటే ఈ సంవత్సరము 1,65,000 దేవస్థానానికి ఆదాయం పెరిగింది భూముల మీద. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని తహసీల్దార్ సునీతాబాయ్, వీఆర్ఓలు, రాజకీయ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీతాబాయి మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో శుభపరిణామం అని తెలిపారు. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రెవెన్యూ శాఖతో సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు ప్రసాద్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఏఎన్ఓ భాస్కర్ రెడ్డి, కాయల రామ్మోహన్, రామసుబ్బయ్య, సుబ్బారాయుడు, గూడుబాయి, టీడీపీ నాయకులు కోటపాడి శివరామిరెడ్డి, చిన్నప్పరెడ్డి, నరసింహులు, సీతారామయ్య, నరేంద్ర, బత్తూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇట్లా చూడమ్మా. సర్వే డిపార్ట్మెంట్ అన్నా కానీ రెవెన్యూలో బాగుంది. అప్పుడే 1905లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సర్వే రీసెటిల్మెంట్ ఆదేశాలను తయారు చేసి రైతులకు పొలాలకు అభివృద్ధి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, పొలంబోక్ ల్యాండ్ ఉంది, దాన్ని పొలంబోక్ ల్యాండ్ను ఆ ఊరికి గ్రామానికి కేటాయించి దాంట్లో పశువులు వేసేదానికి కానీ చెరువులు, కుంటలు ఇవన్నీ ఎండలకాలంలో ఎండిపోకుండా అయితే పరిపాలనలో తప్పదు, అన్ని అడ్జస్ట్ కావాల్సిందే, ఓడ్చుకోవాల్సిందే. అందరం వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్. మీరు తహసీల్దార్ గారికి ముఖ్యంగా మీ అందరికీ నిలుపుతారంటే రెవెన్యూ మీద. రెవెన్యూ అనేది బ్యాక్ బోనే కాదు, అంటే వెన్నెముక కాదు, శ్వాసక్రియ. నా వర్షంలో నేను ఫస్ట్ 1929 మే 26 సర్పంచ్ అయ్యాను మా గ్రామంలో. రెవెన్యూ ఎంపీడీఓ ఆఫీస్ రెండింటికి రెవెన్యూ ఆఫీస్ అక్కడ ఉండేది, మీరు చూశారు. వెంటనే మీరు స్పందించి ఇక్కడికి రావడం ఇది నిజంగా మాకు చాలా సంతోషం. అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ డే సందర్భంగా అందరికీ హ్యాపీ రెవెన్యూ డే. థ్యాంక్ యూ. అదే అందరి నాయకుల తరఫు నుంచి నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ అండి. హ్యాపీ రెవెన్యూ డే అంటే 278 సంవత్సరాల తర్వాత అక్కడ నుండి ఎప్పుడో రెవెన్యూ డే అయితే చెప్పుకున్నారంట, కానీ బ్రిటిష్ కాలంలో ఇప్పుడు కానీ. ఆ తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన రోజు గురించి, అంటే ఆ రోజున వాళ్ళు చేసిన సేవకు కావచ్చు, అండ్ ఇంకా ఏవైనా ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళి ఇంకా మనం చేయగలిగే స్థాయిని పెంచుకునే అవకాశంగా కావచ్చు, ఏదైనా ఒక ప్లాట్ఫామ్గా రిఫార్మ్స్ ఆ ప్లాట్ఫామ్గా ఈ రోజుకి మనం పురస్కరించుకొని ఇందులో మీరు కూడా మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాయకులుగా మీరు అండ్ మీరు ఉద్యోగులుగా మీరు మీ సజెషన్స్ అండ్ ఎమిషన్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు మాతో పంచుకోవచ్చు. అందరికీ ఈ విషయంగా స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2023-24 రబీలో కరువు పరిస్థితిపై కేంద్ర కరువు బృందం సమీక్ష. ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధర.
నాటుసారా, అక్రమ మద్యం రవాణా, అమ్మకం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన సెట్ సిఐ విశ్వనాథరెడ్డి. నంద్యాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ భూముల వేలంపాట. కొలిమిగుండ్లలో పాల్గొన్న తహసీల్దార్ సునీతాబాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.